కీలక పరిణామాలు జరుగుతున్నాయి. స్పీకర్ నోటీసులకు ఇంతవరకు స్పందించని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాతే దానం రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ ను కలిసి మరింత సమయం కావాలని కోరారు. తాజా పరిణామాలతో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా లేక దానం ఒక్కడిపైనే వేటు పడుతుందా అన్నది చర్చగా మారింది. కడియం శ్రీహరిని సేవ్ చేసి దానం నాగేందర్ తో రాజీనామా చేయించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, దానం లాంటి వారితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ కి కలిసి వస్తుంది అనుకోవచ్చా? సో దానం అండ్ కడియం ఇద్దరిని మిగతా 10 మంది ఎమ్మెల్యేలతో వేరుగా ఎందుకు చూస్తున్నారు? మిగతా 8 మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు, మేము పార్టీ ఫిరాయించలేదు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు. వీళ్ళిద్దరు ఆ విధంగా ఎందుకు చెప్పట్లేదో మీరు చెప్పండి. ఒకటి, నెంబర్ 1 పాయింట్, మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రొసీడింగ్ అయిపోయింది. స్పీకరు కొంత టైం పాస్ చేద్దామని అనుకున్నారు. స్పీకర్ అంటే మనం వాస్తవంగా చెప్పాలంటే ప్రసాద్ కుమార్ గారు చాలా మంచి మనిషి, అది బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తారు. కానీ స్పీకర్ వ్యవస్థ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ చేతిలో ఉంది, దానికి ఎక్సెప్షన్ అన్నది లేదు. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి దండగా స్పీకర్లు ఉంటున్నారు. అన్ని వ్యవస్థల్లో స్పీకర్ వ్యవస్థ కూడా కలిసిపోయింది. సో ఇప్పుడు ఆ 8 మంది ఏమో మేము మార్చి వరకు కూడా బీఆర్ఎస్ కార్యాలయం కోసం మా అకౌంట్లలో డబ్బులు శాలరీలో డిడక్ట్ అయింది, ఎందుకంటే బీఆర్ఎస్ కార్యాలయం అసెంబ్లీ లోపల ఉంటుంది కదా, దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి ఎమ్మెల్యే కొంత పార్టీకి డొనేట్ చేయాలి. అది 2025 మార్చి వరకు కూడా వాళ్ళ శాలరీలో వాళ్ళ జీతంలో కొంత మినాయించుకున్నారు. అది వాళ్ళ ఆధారంగా చూపారు. కాబట్టి మేము సభ్యులమే, మేము ఇంకా బీఆర్ఎస్ సభ్యులమే, మేము కాంగ్రెస్ లో చేరలేదని వాళ్ళు చెప్పారు. సో స్పీకర్ ఏముంది, ఆ 8 మంది కూడా ఫిరాయించలేదనే చెప్తారు. దానిలో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్పేది ఏంటంటే స్పీకర్ నుంచి వచ్చే ఆన్సర్ అదే. ఇప్పుడు దానం లాంటి వారు రాజీనామాతో ఫిరాయింపులు జరిగాయనే వాదనకు బలం చేకూరుస్తుంది కదా. మరి డెఫినెట్ గా అంటే ఇప్పుడు దానం రాజీనామా ఎందుకు చేయాల్సిన పరిస్థితి చెప్తాను. స్పీకర్ ఇప్పుడు జరగబోయేది అంటే 8 మంది కూడా పార్టీ ఫిరాయించలేదు అంటారు. ఇప్పుడు కాకపోయినా ఇక 1-2 నెలల తర్వాత వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు, వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటారు. సాధ్యమంత డిలే చేయాలని చూశారు, కానీ సుప్రీంకోర్టు 3 నెలలు పెట్టింది. మొన్న సీజేఐ సీరియస్ అయినారు కాబట్టి వాళ్ళు పార్టీ ఫిరాయించలేదని చెప్తారు. చెప్పిన తర్వాత బీఆర్ఎస్ కు హైకోర్టు పోయే ఛాన్స్ వస్తుంది. హైకోర్టులో కూడా తెలియదు. మళ్ళీ హైకోర్టులో బీఆర్ఎస్ కి అనుకూలంగా వస్తే ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు పోతారు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే బీఆర్ఎస్ సుప్రీంకోర్టు పోతుంది. సో అల్టిమేట్ గా సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్తుంది. కాకపోతే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి సో ఈ హైకోర్టు సుప్రీంకోర్టులో 1 సంవత్సర కాలంలో తేలినా ఇంకో 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి బై ఎలక్షన్ వస్తుంది ఒకవేళ వేటు పడతాయి అన్నది అది. ఇక 8 మంది ఎమ్మెల్యేలు కాకుండా 2 ఎమ్మెల్యేలు ఎందుకు డిఫరెంట్ అంటే దానం నాగేందర్ ఏకంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి మీద ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలిచింది బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేశాడు. ఇప్పుడు ఆయన రిప్లై ఏమని ఇస్తాడు? నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇస్తాడా? ఇచ్చినా చెల్లుద్దా? బీఆర్ఎస్ లో ఉన్నా అని సరే చెప్పొచ్చు, స్పీకర్ దగ్గర చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హైకోర్టు సుప్రీంకోర్టు నువ్వు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశావు, ఒక పార్టీ అభ్యర్థిగా గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థిగా మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తేనే వాలంటరీగా నువ్వు మెంబర్షిప్ వదులుకున్నట్టు నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని దానం నాగేందర్ అయితే చెప్పలేడు కదా. సో అందుకని ఆయన క్లియర్ గా అక్కడ ఎవిడెన్స్ ఉంది. ఈ కోర్టు ఆ విషయంలో కూడా చర్య తీసుకోకపోతే, స్పీకర్ ఆ విషయంలో కూడా చర్య తీసుకోకపోతే ఏమంటారండి, ఇంతకాలం కాపాడమే కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా దానం నాగేందర్ అక్కడ ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. వాళ్ళేదో అనర్హత వేటు వేసే బదులు నేనే రిజైన్ చేస్తాను ఆ భయంతోనే ముందుకెళ్తున్నారా? ఎస్, రిజైన్ చేయక తప్పదు కదా. ఆయన ఎందుకు ప్లస్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మంచి వాతావరణం ఉంది, 24,000 ఓట్లతో గెలిచింది. అందుకని దానం నాగేందర్ నేను రిజైన్ చేస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి. 300 కాపులు ఎవరు లేరు ఇప్పుడు మంత్రివర్గంలో, ఆది శ్రీనివాస్ కు వస్తుంది అని అనుకుంటున్నారు నెక్స్ట్. సో బీసీగా 300 కాపుగా నేను రిజైన్ చేస్తా, గెలుస్తా ఖైరతాబాద్ లో. ముందే ఇప్పుడు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే నవీన్ యాదవ్ గెలిచినట్టు దానం నాగేందర్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అని అనౌన్స్ చేయండి, చేస్తే నేను కూడా గెలుస్తా అని ఆయన హైకమాండ్ దగ్గరికి పోయినారు. సో అదే అష్యూరెన్స్ కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. నేను రాజీనామా చేయాలి, ఇవాళ కాకపోతే రేపైనా తప్పదు కదా. ఇప్పుడు దానం నాగేందర్ ఉద్దేశం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే
జూబ్లీహిల్స్ గెలిచిన మూడ్లో ఉన్నాం. బీఆర్ఎస్ కొంత డిప్రెస్ అయి ఉంది. పక్క కాన్స్టిట్యున్సీలోనూ గెలిచారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ రెండు పక్క పక్కనే. దానం నాగేందర్ కు చాలా గట్టి హోల్డ్ ఉంది ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. సో కాబట్టి ఈ ఊపులో ఎలక్షన్ పోదాం. ఇదే ఊపులో పంచాయతీ ఎలక్షన్ పెట్టినట్టు ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో మనకి తమిళనాడు, కేరళ ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ తో పాటే దానం నాగేందర్ కు సంబంధించిన ఖైరతాబాద్ ఎలక్షన్ కూడా పెడదామన్నది కాంగ్రెస్ ఉద్దేశం, రేవంత్ రెడ్డి ఉద్దేశం, హైకమాండ్ ఉద్దేశం. పార్టీకి ఊపు వచ్చింది. పైగా ఇది ఇక్కడ ఖైరతాబాద్ లో ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంటుంది. ట్రయాంగులర్ కంటెస్ట్ లో అధికార పార్టీకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడేమో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే నడిచింది. బీజేపీ డమ్మీ అయిపోయింది డిపాజిట్. కానీ ఖైరతాబాద్ లో బీజేపీకి కూడా బలం ఉంది. ఇప్పుడు మీరు లాస్ట్ 2 ఎలక్షన్స్ చూస్తే గనక అక్కడ ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డికి బీజేపీకి మంచి ఓట్లు వచ్చాయి. కొంత విద్యావంతులు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనుకుంటారు. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీహిల్స్ లేదు. ఖైరతాబాద్ లో జూబ్లీహిల్స్ ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కూడా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంకి వస్తాయి. కొంత ఎలైట్ సెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీకి కూడా ఛాన్స్ ఉంది. సో ముగ్గురు మధ్య పోటీలో ఈజీగా అధికార పార్టీని బయటపడతా ఇదే ఊపులో జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచిన ఊపులోని దానం అధికారంలో ఉంటే ఆ పార్టీకే గెలిచే అవకాశాలు ఎక్కువ. ఎస్. సో ఇప్పుడు కాకపోయినా స్పీకర్ అనర్హత వేటు దానం నాగేందర్ వేయకపోయినా హైకోర్టు, సుప్రీంకోర్టు ఈజీగా ఫస్ట్ ఇన్స్టాన్స్ లోనే వేస్తుంది. సో ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరం తర్వాత అయినా దానం నాగేందర్ ఎలక్షన్ ఫేస్ చేయాలి. అదేదో ముందే ఫేస్ చేస్తే అయిపోతుంది కదా. సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీద ఇంకెక్కువ వ్యతిరేకత రావచ్చు. ఇప్పుడు మంచి ఊపు ఉంది కాబట్టి ఎప్పుడైనా ఎలక్షన్ ఫేస్ చేయక తప్పదని ఆయన రిజైన్ చేసి సిద్ధమైనారు. ఇక రెండో కేసు కడియం శ్రీహరి ఎందుకు రిప్లై ఇవ్వలేదంటే నేను బీఆర్ఎస్ లో చేరలేదు అని చెప్పినా సరే ఆయన కూతురు కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేసినప్పుడు, ఎంపీగా గెలిచినప్పుడు కాంగ్రెస్ తరఫున క్యాంపెయిన్ లో ఆయన పాల్గొన్నారు కడియం శ్రీహరి. సో క్లియర్ గా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేస్తూ స్టేజ్ మీద కనిపించిన తర్వాత నేను కొన్నిసార్లు నేను కాంగ్రెస్ లో జాయిన్ అయ్యానని ఆయన మీడియాలో స్వయంగా చెప్పారు. మొన్న అడుగుతానేమో ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను, మీరు ఎక్కడున్నారంటే ఎక్కడుండాలో అక్కడే ఉన్నానని చెప్పారు. ఇవాళ స్పీకర్ని కలిసి స్పీకర్ ఏమో 23 వరకు టైం ఇచ్చారట కడియం శ్రీహరికి. ఇంకొంత టైం ఆల్రెడీ నోటీస్ ఇస్తే కడియం శ్రీహరి రిప్లై ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంకొంత టైం కావాలి, 23 కాకుండా ఇంకొంత టైం కావాలని కడియం శ్రీహరి అడిగారట. దానికి ఏం చెప్తారో చూడాలి. కానీ వీళ్ళిద్దరు కేసు వేరు. దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించిన కేసు వేరు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు వేరు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. స్పీకరు వాళ్ళని పార్టీ ఫిరాయించలేదనే ఇస్తారు తీర్పు. ఇప్పుడు కాకపోయినా సరే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇంకా నెలక, 2 నెలక, 3 నెలక. ఇప్పుడు చీఫ్ జస్టిస్ రిటైర్ అవుతున్నారు. ఇవాళే లాస్ట్ వర్కింగ్ డే, 23వ తేదీ ఆయన రిటైర్ అవుతున్నారు. కానీ 21 నవంబర్ ఇవాళ శుక్రవారం, శనివారం, ఆదివారం సుప్రీంకోర్టు ఉండదు. సో కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 24వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారు, సూర్యకాంత్ మిశ్రా. సో మొన్న తీర్పిచ్చింది బిఆర్ గవాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే. రేపు ఎల్లుండి తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ గా రిటైర్ అవుతున్నారు. సో స్పీకర్ ఆశ, కాంగ్రెస్ పార్టీ ఆశ ఏంటంటే మళ్ళీ జడ్జి మారుతారు కదా, పాత చీఫ్ జస్టిస్ లేరు కదా. ఆయనకున్న కోపం కొత్త చీఫ్ జస్టిస్ కు ఉంటుందా? ఆయనైతే మొన్న సీరియస్ గా అన్నారు, స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, ఇక్కడ గెలపాలనుకుంటారా, న్యూ ఇయర్ వెకేషనా లేకపోతే జైలుకి వెళ్తారా అన్న విధంగా కామెంట్ చేశారు. ప్లస్ ఆయన చీఫ్ జస్టిస్ ఏం చెప్పారంటే రాజ్యాంగ పరంగా ఇమ్యూనిటీ లేదు స్పీకర్ కి ఈ విషయంలో, ఈ పార్టీ ఫిరాయింపుల సంబంధించిన విషయంలో ఇమ్యూనిటీ లేదు, మేము జైలుకు పంపిస్తామన్న విధంగా మాట్లాడారు. సో ఆయనకున్న కోపం మళ్ళీ కొత్త చీఫ్ జస్టిస్ కు ఉంటుందా అన్న ఉద్దేశంతో కొంత డిలే చేస్తున్నారు. కానీ కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన న్యాయం అనేది అదే న్యాయం కదా. అంత కోపం ఉండొచ్చు కదా. కానీ 3 నెలలు చెప్పారు గతంలో, 3 నెలల లోపు ఇవ్వలేదు, మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పారు. సో స్పీకర్ ఇప్పుడు కాకపోతే ఇంకో నెలకైనా చెప్పాల్సిందే. వీళ్ళిద్దరు రిజైన్ చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది? మిగతా వాళ్ళ మీద స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ వేడు కదా. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్తారు. వాళ్ళు పార్టీ విప్పును ఉల్లంఘించలేదు, బీఆర్ఎస్ ఎప్పుడు విప్ ఇవ్వలేదు, విప్పును ఉల్లంఘించలేదు. బీఆర్ఎస్ విప్పు ఇచ్చింది అనుకోండి, వీళ్ళ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ కి ఎట్లాగో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు ఆ విప్పును ఉల్లంఘించకండి, బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓటేయండి అంటారు. ఓటేసిందంటే ఇంకా వాళ్ళు మీకే అనుకూలంగానే ఓటేశారని చెప్పారు. అందుకని బీఆర్ఎస్ కూడా విప్ ఇవ్వట్లేదు ఏ ఇష్యూలో. విప్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు విప్పుకు అనుకూలంగా బీఆర్ఎస్ అనుకూలంగా ఓటేస్తే అప్పుడు బీఆర్ఎస్ చేసిన కంప్లైంట్ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు,
వాళ్ళు విప్పును ఉల్లంఘించలేదు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, వాళ్ళది మార్చి వరకు కూడా వాళ్ళది కట్ అయిందని తీర్పిస్తాడు. తీర్పిచ్చిన తర్వాత ఇక హైకోర్టు పోవాలి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, ఇంకో సంవత్సరం అట్లా టైం పాస్ నడుస్తుంది. కానీ హైకోర్టు ఏమిస్తుంది, సుప్రీంకోర్టు ఏమిస్తుంది మనకు తెలియదు. ఎవిడెన్స్ ఎంత మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పీకర్ నిర్ణయం అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, నెల తర్వాత అయినా 2 నెలల తర్వాత అయినా తీసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత 3 నెలలు అన్న తర్వాత సంవత్సరం అయితే చేయలేడు కదా. మళ్ళీ నెక్స్ట్ కేసు హియరింగ్ వస్తుంది కదా, ఈ కంటెంప్ట్ పిటిషన్ ఇంకో నెల తర్వాత హియరింగ్ వస్తుంది. కొత్త చీఫ్ జస్టిస్ వచ్చినప్పుడు సరే నువ్వు 3 నెలలు అన్నావు, ఇంకో నెల టైం అడిగావు, నెల టైం ఓకే తీసుకో, నవంబర్ 23 నుంచి నెల, డిసెంబర్ 24 అయితే ఇవ్వాలి కదా, ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఐదర్ పార్టీ వెళ్ళొచ్చు. అంటే ఎమ్మెల్యేలైనా పోవచ్చు, లేదా కేటీఆర్ కౌశిక్ రెడ్డి అయినా పోవచ్చు. సో స్పీకర్ ఏమి ఇస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేసిందే, వీళ్ళు పార్టీ ఫిరాయించలేదని ఇస్తాడు. అప్పుడు కేటీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీ వెంటనే హైకోర్టుకు పోతుంది, హైకోర్టులో హియరింగ్ జరుగుద్ది. హియరింగ్ జరిగినప్పుడు వాళ్ళు కొన్ని రోజుల్లో జడ్జిమెంట్ అయితే హైకోర్టు అయితే ఇవ్వాలి కదా, దాన్ని ఎక్కువ కాలం నాంచడానికి అయితే అవకాశం లేదు కదా. ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది స్పీకర్ నిర్ణయం మీద వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి, ఆ తర్వాత హైకోర్టులో ఎటువంటిది వచ్చినా సుప్రీంకోర్టు పోవాలి. సో దానం కడియం శ్రీహరి ఇద్దరు కేసులు వేరు. దానం అయితే క్లియర్ గా ఆయన రాజీనామా చేయాల్సిందే. ఇప్పుడే ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే మంచి వాతావరణం ఉంది, పక్క కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ గెలిచాడు, నాకు ఖైరతాబాద్ మీద హోల్డ్ ఉంది, నేను ఇప్పుడు కంటెస్ట్ చేస్తాను, నాకు మంత్రి పదవి ఇవ్వండి. కానీ గతంలో ఇదే దానం నాగేందర్ ఆసిఫ్ నగర్ లో 2004లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేశారు. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉండే, కానీ డి శ్రీనివాస్ కారణంగా, పిసిసి అధ్యక్షుడు కారణంగా దానం నాగేందర్కి అప్పుడు టికెట్ దొరకపోతే ఆయన టీడీపీలోకి జంప్ అయి ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రాగానే వెంటనే రాజశేఖర రెడ్డి ఏం చెప్పారు, ఆయన రాజీనామా చేయమని చెప్పారు. రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ లో ఇటు టీడీపీ గెలవలే, కాంగ్రెస్ గెలవలే, మధ్యలో మజ్లిస్ గెలిచింది. సో అట్లా జరిగిన ఇన్సిడెంట్ ఉంది. అప్పుడు పార్టీ ఫిరాయింపులు ఇట్లా లేవు, రాజీనామాలు ఇవన్నీ లేవు. సో ఇప్పుడు రాజీనామా చేయకుండా ఆయన కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా ఖాయం. ఆయన మంత్రి పదవి గురించి అడుగుతున్నారు. మేబీ రేవంత్ రెడ్డి డిక్లేర్ కూడా చేయొచ్చు, దానాన్ని గెలిపిస్తే ఇక్కడ మంత్రి పదవి ఇస్తా, గెలవడానికి ఆయనకి ఖైరతాబాద్ లో మంత్రి పదవి ఇస్తా అని కూడా గాలం వేయొచ్చు మళ్ళీ ఓటర్లకి, సేమ్ అజారుద్దీన్ లాగానే. అది ఆ ఎలక్షన్ తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, మిజోరాం ఈ 5 రాష్ట్రాల పోలింగ్ మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది. దాంతో పాటు జరుగుద్ది. ఇక కడియం శ్రీహరిది ఏం చేస్తారన్నది చూడాలి, హైకమాండ్ వాళ్ళు డిసిజన్ తీసుకోవాలి. ఇంత క్లియర్ కాదు కానీ క్లియరే, కడియం కావ్యతో కలిసి ప్రచారం చేశారు కాబట్టి అది కూడా నాకు తెలిసి కడియం శ్రీహరి మీద కూడా వెయిట్ పడడం ఖాయం. కానీ ఆయన రాజీనామా చేస్తాడా లేకపోతే స్పీకర్ కోర్టుల ద్వారా పోతాడన్నది చూడాలి. దానం నాగేందర్ అయితే రాజీనామా చేస్తారు, స్పీకర్ దాకా కూడా అవసరం లేదు. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో 1 more short break. Stay tuned.